కడియం పేపర్ మిల్ కార్మికులకు అండగా ఉంటామని, గోదావరి పుష్కరాలపై రోడ్ మ్యాప్ విడుదల చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు మోపుతోందని, దీనికి వ్యతిరేకంగా జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్లు తెలిపారు. ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వామపక్ష నేతలు మాట్లాడారు. ముందుగా తాటిపాక మధు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులపై కేంద్ర విచారణ సంస్థలను ప్రయోగించి అప్రజాస్వామిక విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో నిరంకుశ చర్యలు, పౌర హక్కులు, ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని తెలిపారు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పటికీ 4 సార్లు పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు. మరలా ధరలను పెంచుతున్నట్లు వచ్చిన వార్తలు రావడం గమనార్హమని అన్నారు. దీనికి వ్యతిరేకంగా జూన్ 1 నుండి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం, కరపత్రాల పంపిణీ, సమావేశాలు, సదస్సుల రూపంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కేజీ బేసిన్ గ్యాస్ సాధన కోసం పాసర్లపొడి ప్రాంతంలో వామపక్షాలు జూన్ మొదటి వారంలో పర్యటిస్తాయని వివరించారు. కేంద్రం పెట్రోల్ ధరలను రోజువారీ లెక్కన పెంచుతోందని, దీనివల్ల రోజువారీ ఉపాధిపై ప్రభావం పడుతోందని, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రానున్న గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ విడుదల చేయాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ పెట్రోల్ ధరల్లో 54 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే ఉన్నాయని, ధరలు పెరిగిన సమయంలో పన్నులు తగ్గించుకొని ప్రజలపై భారాలు పడకుండా చూడాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడంలో చిత్తశుద్ధి చూపడం లేదని అన్నారు. పెరిగిన ధరలను ప్రజలపైనే రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై పడుతున్న భారాలను తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలని కోరారు. కేజీ బేసిన్ నుండి ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్ లో 50% రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. రష్యా, ఇరాన్ నుండి ఆయిల్ కొనుగోలు కొనసాగించాలని, కమర్షియల్ గ్యాస్ ను పాత ధరలకే ఇవ్వాలని అరుణ్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేజీ బేసిన్ గ్యాస్ పై 50% ప్రభుత్వానికి హక్కు కల్పించాలని కోరారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు కె జోజీ మాట్లాడారు. ఈ పాత్రికేయుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, జువల రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు బి పూర్ణిమరాజు, ఎస్ఎస్ మూర్తి, సిపిఐ ఎమ్మెల్యే కె అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అసలు ఎన్ని కోట్లు మంజూరు చేశారు? కేంద్ర ప్రభుత్వం ఎంత మంజూరు చేసింది? ఏటుగట్ల దగ్గర నుంచి అసలు ప్లాన్ ఏం చేస్తున్నారు? ఇది ఎవరికి అర్థం కావట్లే. ఏ వర్క్స్ జరుగుతున్నాయి, ఆ వర్క్స్ అప్పుడే పాడైపోతున్నాయి, నాణ్యత లేదు. అందుకని మేమేం కోరుతున్నామంటే గోదావరి పుష్కరాల పనుల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. దాని మీద మళ్ళా రాజమండ్రిలో అన్ని రాజకీయ పార్టీల ప్రసంగాల్ని కూర్చోబెట్టి మీరు జరిగిన రిపోర్ట్ చెప్పండి. రెండో విషయం, పేపర్ మిల్లు కాలుస్తున్న దాని మీద పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళ సొంత మంత్రి మీద ఏళ్ళ మీద సీరియస్లు అయ్యారు. ఇంతకాలం నీకు తెలియదా? అంటే సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా డ్రామాలు ఆడుతున్నారా? ఇప్పుడు కొత్తగా పేపర్ మిల్లు ఒక నెల క్రితం పెట్టారా? నెల క్రితం పెట్టి కాలుష్యం వచ్చిందా? ఎన్ని పుష్కరాలు ఎన్నైనా ఎన్ని జరిగింది? ఇది ఒకసారి ఇది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే పేపర్ మిల్లు యాజమాన్యం అధికార, ప్రతిపక్ష పార్టీలకి డబ్బులు ఇస్తున్న విషయం అందరికీ బహిర్గతమే. ఎందుకంటే కార్మిక హక్కుల కోసం వాళ్ళ యాజమాన్యం పట్టించుకోదు. లాకౌట్ల మీద రాష్ట్రంలో 10 వామపక్ష పార్టీలు డీజిల్, గ్యాస్, దానితో పాటు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా 9 రోజుల పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని తీసుకున్నాయి. మన జిల్లాలో ఈరోజు వామపక్ష పార్టీల సమావేశం జరిగిన తర్వాత రేపటి నుంచి ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. రేపు సాయంత్రం 5 గంటలకి ఈ ప్రచార కార్యక్రమం కోటగుమ్మం సెంటర్లో ప్రారంభమవుతుంది.
ఆ తర్వాత మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు, పట్టణాల్లో, గ్రామాల్లో కరపత్ర ప్రచారం ప్రతి ఇంటికి తీసుకెళ్లి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వివరించడం జరుగుతుంది. 9వ తారీఖు నాడు జూన్ 9న రాజమండ్రి శ్యామలా సెంటర్లో ఈ ధరల పెరుగుదల నిరసనగా పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం షెడ్యూల్ ఈ రకంగా జరుగుతుంది. మొదటి ధరల పెరుగుదలకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న కారణం అమెరికా ఇరాన్ మీద చేసిన దాడి, ఈ యుద్ధం కారణాలు చెప్తా ఉన్నారు. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడి చమురు $120 సుమారుగా ఉన్నది. $120 ఉన్న రోజుని ఆ రోజు పెట్రోల్ ధర $72. ఇవాళ యుద్ధం తర్వాత ఆయిల్, పెట్రోల్ కొరత వచ్చిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర $95 నుంచి $100 మధ్యలో ఉంది. కానీ ఇవాళ పెట్రోల్ ధర ఎంత ఉంది? 115 నుంచి 120 దగ్గర దాకా పెట్రోల్ ధర పెరిగిపోయింది. మరి $120 అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నప్పుడు $72 ఉంటే $95 ఉన్నప్పుడు అదే 72 లేకపోతే 68 దగ్గరలో ఉండాలి కదా. ఎందుకు రెట్టింపు భారం పెరిగింది? 2020లో కోవిడ్ సందర్భంలో $28 కూడా పెట్రోల్ ముడి చమురు పడిపోయిన సందర్భంలో కూడా మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఏర్పాటు చేయడానికి కారణం ఎందుకంటే రాష్ట్రంలో వామపక్ష పార్టీలు అన్ని కలిపి గత మే నెల 28వ తారీఖుని ఈ పెరిగిన ఏదైతే పెట్రోల్ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున రాస్తారోకోలు, నిరసనలు, కార్యక్రమాలు చేయాలి. అలాగే ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ ఉద్యమ రూపంలో మలచాలని చెప్పి ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఈవేళ మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మన ఈవేళ ఇక్కడ సమావేశం అయ్యాం. రేపు 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రతి హౌస్కి తిరిగి, ఎందుకంటే ప్రజలకు తెలియాలి మోడీ ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వేరు, ఎన్నికలు గెలిచిన తర్వాత వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే గత ప్రభుత్వం బాగా ఫెయిల్యూర్ అయింది, ఏమీ చేయలేదు అలాగని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా నిర్ణయాలు చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా మోడీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని అందరినీ నట్టేట ముంచే విధంగా కార్మిక చట్టాలను మార్చి, అలాగే 4 లేబర్ కోడ్లు తీసి ఆ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికుల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టడం జరిగింది. దానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశాం. అయినా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకోవట్లేదు. కానీ దానికి గుణపాఠం తొందరలోనే ఈ బీజేపీ మోడీ ప్రభుత్వానికి చూపిస్తారు ఈ కార్మిక లోకం అంతా. అదేవిధంగా మన